నేమ్ మర్చిపోయాను. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ ఈ పుస్తకంలో ఆ రచయిత యొక్క మనం ఆవిడ యొక్క ముందు మాట ఏదైతే ఉందో అది చదువుతూ ఉన్నాం. ఆవిడ చాలా చక్కగా ఏ కోణంలోంచి ఈ జీవిత చరిత్ర తీసుకోబడిందో మనకి ఇప్పటిదాకా ఆవిడ గత 2 సెషన్స్లో మనం చదువుకున్నాం. అది ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. బాబా ఆ రచయిత ఆయన ఏమంటారంటే ఇరుచ్ గారు ఆయన ఎప్పుడు కూడా అంటూ ఉండేవారట, బాబా ఎప్పుడు ఇరుచ్ గారితో అంటూ ఉండేవారట ఏమని, రిమెంబర్ ఐ వాంట్ యూ ఆల్వేస్ టు రైట్ ఇన్ సచ్ ఎ వే దట్ హూఎవర్ ఇస్ రిసీవింగ్ ద కమ్యూనికేషన్ will feel that they have not missed anything, feel that they were there too. అంటే ఏదైతే ఉత్తర ప్రత్యుత్తరాలు ఇప్పుడు ఆయన ఉత్తరం రాస్తూ ఉన్నారో ఆ ఉత్తరం ఏ విధంగా ఉండాలంటే దాంట్లో ఏ విధంగా మేము డైరెక్ట్గా బాబా దగ్గర నుంచి ఏ పదాన్ని కూడా మేము అది మిస్ చేయలేదు అనే భావనతో ఉండాలట దాంట్లో. అంటే బాబా దగ్గర నుంచే డైరెక్ట్గా వింటున్న భావన వారికి కలగాలి అని చెప్పేసి చెప్పమన్న అది బాబా అన్నారు, తిరుచ్ గారితో అన్నారట. అది అంటూ ఇరుచ్ గారు కూడా అదే మాట అంటారు, దట్ ఈస్ వాట్ బాబా వాంటెడ్ మీ టు డూ అండ్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. ఆయన ఇరుచ్ గారి రచయితతో ఏం చెప్పారంటే, నన్ను బాబా ఆ విధంగా అంటే బాబా యొక్క ఏదైతే మాట ఉందో అది ప్రత్యక్షంగా బాబా చెప్తున్నట్టే ఉండాలి అని చెప్పేసి నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవారు బాబా. ఇప్పుడు నేను కూడా నీకు అదే చెప్తున్నాను, ఏంటంటే ప్రత్యక్షంగా మనం ఏదైనా ఉత్తరం మనం కానీ రాస్తే, అవతల వాళ్ళకు ఉత్తరం రాస్తే అది మనం చెప్తున్నట్టు ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా రాయాలి సుమా నువ్వు అని చెప్పేసి డవానా బ్రౌన్కి బాబా ఈరోజు గారు చెప్పారట. టు దిస్ ఎండ్ I have relied upon my memory of private and not so private conversations with Iruch, notes that I wrote down during the many years of working with him, my personal journals and Iruch's own diary entries. అంటే ఇప్పటిదాకా కూడా ఇవాల్టి దాకా కూడా నేను ఎప్పుడూ కూడా నేనేంటంటే నా యొక్క ధారణ శక్తి, నా యొక్క జ్ఞాపక శక్తి మీద నేను ఆధారపడ్డాను. అదేవిధంగా ఇరుచ్ గారు మండలి హాల్లో ఇస్తున్న ఏవైతే ఆయన స్పీచెస్ ఉన్నాయో ఆ స్పీచెస్ నుంచి నేను ఈ పుస్తకాన్ని తీసుకున్నాను. అదేవిధంగా ఈ పుస్తకంలో నేను నేను డైలీ జర్నల్ అంటే ఏంటంటే ఆ రోజు మనం రాసుకునేదన్నమాట. అది అంటే రోజు ఒక దినచర్య రాసుకుంటూ ఉంటాం, డైరీ లాంటిదన్నమాట. ఆవిడ డైరీ లాంటి దాంట్లో నేను ఇరుచ్ గారి యొక్క దినచర్య, నేను ఇరుచ్ గారితో ఉంటున్నప్పుడు ఒక చిన్న నోట్ పుస్తకం పెట్టుకున్నాను. ఆ నోట్ పుస్తకంలో మొత్తం ఆయన ఎప్పుడైతే ఏంటైతే చెప్పారో, ఎప్పుడు చెప్తూ ఉన్నారో ఏదైనా ముఖ్యమైన విషయాన్ని నేను ఎప్పుడూ దాంట్లో నోట్ చేసుకుంటూ ఉండేదాన్ని అని చెప్పేసి ఆవిడ అంటూ అదేవిధంగా ఇరుచ్ గారి డైరీలోంచి కూడా, ఇరుచ్ గారు కూడా రోజు డైరీ రాసుకునేవారు ఆయన. ఆ డైరీలోంచి కూడా నేను ఎప్పుడూ కూడా ఆ డైరీలోంచి కూడా నేను ఇప్పుడు మీకు ఈ పుస్తకం ఆ డైరీలోంచి కూడా ఉంది. అంటే ఇన్ని రకాల, అంటే ఆవిడ నోట్ పుస్తకంలోంచి ఆవిడ రోజు ఇరుచ్ గారితో ఉన్నప్పుడు ఆవిడ రోజు నోట్ చేసుకుంటూ ఉండేది, ఇరుచ్ గారి డైరీలోంచి కూడా తీసుకుంటూ ఉండేది. ఇరుచ్ గారు ఎప్పుడైనా ఈ మండలి హాల్లో కూర్చుని అందరికీ చెప్తూ ఉండేవారు, దాంట్లోంచి కూడా తీసుకోబడింది అనమాట ఇదంతా కూడా. సో ఇదంతా కూడా ఆవిడ గుర్తు తెచ్చుకుని ఆవిడ ఏం చేసిందంటే, I always carried in my pocket a small notebook so that anything Iruch might say casually in the moment asked me to remember, I could jot down to remind him later. In between those reminders, I also wrote down bits of conversation we had and thoughts that Iruch would share on the spur of the moment when we were together. అయితే ఆ సమయంలో నేను ఆ నోట్ పుస్తకంలోంచి నా ఇరుచ్ గారు నేను రోజు నోట్ పుస్తకం పెట్టుకున్నాను. ఆ నోట్ పుస్తకంలో నేను రాసుకుంటూ ఉండేదాన్ని. అదేవిధంగా ఇరుచ్ గారు నన్ను ఏదైనా రాయమంటే కూడా అదే నోట్ పుస్తకంలో, అదే పుస్తకంలో నేను రాసుకుంటూ ఉండేదాన్ని. అదేవిధంగా ఆ క్షణంలో ఇరుచ్ గారి ఆలోచన, ఆయన భావం ఏ విధంగా ఉండేదో ఆ భావాన్ని కూడా నేను రాసుకున్నాను సుమా అంటుందన్నమాట ఆవిడ. Because his book is limited by a physical binding of pages and print in recounting Iruch's tales,
I have woven together details from different versions of the same story or material pertaining to the same theme Iruj told over the years to give a more complete version without having to resort to repetition. అంటే పుస్తకం మనకి ఎప్పుడు కూడా కొన్ని పేజీల్లోనే ఓ పుస్తకాన్ని రాయగలగాలి మనం, ఏ పుస్తకాన్ని అయినా సరే. ఆ పుస్తకం అది దాని యొక్క పరిమితి ఏంటంటే అన్ని పేజీల్లోనే ఉంటుంది. ఆ బైండింగ్ లో ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని పేజీల్లో ఉంటుంది ఆ పుస్తకం. ఈ పుస్తకంలో నేను ఇరుచి గారి యొక్క కథల్ని అనేక సార్లు చెప్పారు. ఒకే కథను అనేక సందర్భాల్లో చెప్పారు ఇరుచి గారు. అన్ని రకాలుగా కూడా నేను విని అంటే అన్ని ఆయన చెప్పిన అన్ని వర్షన్స్ ని, అంటే ఒక్కొక్కసారి ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చెప్పేవారు అన్నమాట. అంటే అదే దాని యొక్క భావం ఎప్పుడు మారేది కాదు. కానీ ఆ కథనం మాత్రం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. వివిధ కథనాలు ఉండేవన్నమాట. అంటే వివిధ రకాలుగా ఆ కథనం ఉండేది. ఒకసారి ఒకలాగా చెప్పేవారు, ఇంకోసారి ఇంకోలాగా చెప్పేవారు. ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో ఈయన చెప్పిన ఈ కథలన్నీ కూడా అవి ఒకటే కథ అనేక సార్లు చెప్పబడినా అవన్నీ విని వాటన్నింటినీ నేను ఒక దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకసారి తిరిగి వచ్చిందే తిరిగి రాకుండా, రిపీట్ కాకుండా నేనేం చేశానంటే ఈ పుస్తకంలో రాయడం జరిగింది. In trying to achieve this, I listened to hundreds of hours of audio tapes, watched DVDs, and whatever movies and videos were made available to me, and personally transcribed the material I felt relevant. So ఈ సందర్భంగా నేను డివిడీలు చూశాను. ఇరుచి గారు మళ్ళీ తర్వాత ఈ పుస్తకం రాస్తున్నప్పుడు ఇరుచి గారు చెప్పిన డివిడీలు చూశాను. ఈ బాబా సందర్భంగా ఆయన రాసిన నోట్స్లు, అంటే బాబా దగ్గర ఉన్నప్పుడు ఆయన రాసుకున్న నోట్స్లు అన్నిటినీ నేను మళ్ళీ వాటన్నిటినీ నేను చదివి, ఆ తర్వాత సినిమాలు, అంటే ఇరుచి గారు ఏ సినిమాల్లో ఉన్నారో ఆ సినిమాలు అన్నిటినీ చూసి నేను ఆ తర్వాత ఈ పుస్తకాన్ని రాశాను. The reader may find that accounts here are not identical to those given in other books, nor all events in his life included. There were many episodes and circumstances that Iruj did not talk about. అయితే ఎవరైతే ఈ పాఠకుడు ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ ఏంటంటే మిగతా పుస్తకాల్లో చెప్పినట్టుగా ఈ పుస్తకంలో ఉండదు. అంటే మిగతా పుస్తకాల్లో ఈ పుస్తకాల్లో ఒకేలాగా ఉండదు అన్నమాట. ఒకేలాగా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. అయితే ఇరుచి గారు అనేక సందర్భాల్లో చెప్పిన ఏవైతే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలు మనకి ఎపిసోడ్ పరంగా, అంటే ఒక్కొక్క అంటే ఏ పరిస్థితుల్లో ఇరుచి గారు దీన్ని చెప్పారు, ఏ విధంగా చెప్పారు అనే దాన్ని తీసుకొని నేను ఈ పుస్తకంలో నేను రాయడం జరిగింది. బట్ దిస్ ఈస్ మై అటెంప్ట్ టు పెయింట్ ఎ పోర్ట్రేట్ ఆఫ్ ద మ్యాన్ ఐ న్యూ, ఎ మ్యాన్ హూ వాజ్ సో న్యాచురల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సో మచ్ లార్జర్ దెన్ లైఫ్. అంటే నేను ముఖ్యంగా నేను రాయాలనుకుంది ఎవరి గురించి అంటే ఇరుచి గారి గురించి రాయాలనుకున్నాను. ఆయన ఎంతో సహజంగా, ఎప్పుడు కూడా చాలా సహజంగా ఉండేవాడు ఆయన. కానీ ఆయన చాలా గొప్ప, లార్జర్ దాన్ లైఫ్, జీవితం కన్నా చాలా పెద్దవాడు. అంటే జీవితం కన్నా పెద్దవాడు అంటే అర్థం ఏంటి? చాలా గొప్పవాడు అన్నమాట. అంటే చాలా గొప్పవాడు, అతి సహజంగా ఉండేవాడు, కానీ చాలా గొప్పవాడు. ఇరుచి గారు చాలా గొప్పవాడు. And to reveal through his interactions with me and through the stories he would share with those who came on pilgrimage to find out more about Meher Baba and his ways, some glimpse, however limited, of what it was like to live and work with such a remarkable individual. ఆయనతో ఏదైతే ఈ విధమైన ఆయనతో నేను జరిపిన ఈ ఇంటరాక్షన్స్ ఏవైతే, అంటే నేను ఆయనతో జరిపిన ఈ ప్రత్యేకమైన సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవి కథలుగా, నేను ఈ కథలుగా అంత గొప్ప వ్యక్తితో జరిగిన సంభాషణలన్నిటినీ నేను కథల రూపంలో ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించాను. అది ఏంటంటే ఇది దాంట్లో ఒక చిన్న మచ్చుకు మాత్రమే. అంటే పూర్తిగా ఆయన వ్యక్తిత్వాన్ని మన ముందు ఉంచట్లేదు, దాంట్లో ఒక మచ్చుకు మాత్రమే నేను మీకు ముందు ఉంచుతున్నాను అని చెప్తూ ఆవిడేమంటుంది, చాలా గొప్ప వ్యక్తి ఆయన, అద్భుతమైన వ్యక్తి, ఒక ప్రత్యేకమైన అద్భుతమైన వ్యక్తి ఇరుచి గారు. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ పుస్తకము. బట్ ఇట్ సీమ్స్ ఇంపాసిబుల్ టు కన్వే ఇన్ దీస్ పేజెస్ ద లవ్ దట్ వన్ ఫెల్ట్ వెన్ ఇన్ ద కంపెనీ ఆఫ్ దిస్ మ్యాన్ హూస్ వెరీ లైఫ్ డిజైన్డ్ అండ్ షేప్డ్ టు సర్వ్ హిమ్. అంటే హూస్ వెరీ లైఫ్ బాబా డిజైన్డ్ అండ్ షేప్డ్ టు సర్వ్ హిమ్. ఆయన బాబాయే స్వయంగా ఈయన యొక్క జీవితాన్ని డిజైన్ చేసేస్తా, అంటే
ఆయన యొక్క జీవితాన్ని ఆయన చిత్రీకరించారన్నమాట. మెహర్ బాబా స్వయంగా ఇరుచి గారి జీవితాన్ని చిత్రీకరించి ఆయన తన సేవకై వినియోగించుకున్నారు ఇరుచి గారిని. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క పూర్తి వ్యక్తిత్వాన్ని నేను మీ ముందుకు తీసుకురావడం దాదాపుగా అసాధ్యం. కానీ ఇరుచి గారి సమక్షంలో బాబా యొక్క ఆయన యొక్క అనుభూతిని పొందవచ్చు. కాబట్టి ఆ బాబా ఆయన యొక్క జీవితమే ఆయన జీవితాన్ని బాబా ముందు ఉంచారన్నమాట. ఇరుచి గారు తన జీవితాన్ని బాబా ముందుకు ఉంచారు. ఆ జీవితాన్ని అంటే తన జీవితాన్ని బాబాయే స్వయంగా దాన్ని చిత్రీకరించి తన సేవకై వినియోగించుకున్న ఆయన జీవితాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అన్నమాట. ఇది నా చిన్న ప్రయత్నం మాత్రమే అంటున్నది. Iruch would often remind people of something Baba had told him. Everything is a part of truth, but it is not the whole truth. Iruch garu eppudu antu undevarta oka maata antu undevarta. అంటే ప్రతిదీ కూడా సత్యంలో భాగమే. ఎవ్రీథింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ ట్రూత్. ప్రతిదీ కూడా సత్యంలో భాగమే, కానీ ఏది పూర్ణ సత్యము కాదు. ఈ వాక్యము చాలా గొప్ప వాక్యం. ఇది ఇరుచి గారు ఎప్పుడు అంటున్న మాట. అంటే ప్రతిదీ సత్యం. మీకు ఇప్పుడు మీరు సూర్యుడు ఇప్పుడు మీరు మామూలుగా సూర్యోదయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. సూర్యోదయాన్ని చూస్తున్నప్పుడు మీరు ఒక బంగారు కాంతులీనే సూర్యోదయాన్ని మీరు చూస్తారు. అయితే అది నిజమా? అది సత్యంలో భాగమే. సూర్యుడు ఉదయించడం సత్యం, ఆ సత్యంలో భాగం. కానీ ఆ కాంతి ఏదైతే ఉందో అది పూర్ణ సత్యం కాదు. అంటే పూర్తిగా సత్యం కాదు. పూర్తిగా సత్యం ఏంటి? బాబా చెప్పారు. ఏంట సత్యం ఏంటి? మీరు ఏదైతే సూర్యుడి యొక్క కాంతి ఆ బంగారు రంగు చూస్తూ ఉన్నారో ఆ బంగారు రంగు 279th షాడో, అంటే 279వ నీడట. అంటే అసలైన రంగుకు ఒక నీడ ఉంది, ఆ నీడకి ఇంకో నీడ, ఆ నీడకి ఇంకో నీడ, ఆ నీడకి ఇంకో నీడ. అటువంటి 279వ నీడ మీరు ఇవాళ చూస్తున్న సూర్యకాంతి అని చెప్పేసి బాబా ఒక సందర్భంలో అన్నారు. చూడండి, అంటే మనం ఏదైతే సూర్యుడి యొక్క అందాన్ని మనం చూస్తున్నామో పొద్దున్నే సూర్యోదయ సమయంలో అది 279వ నీడ అని చెప్పేసి బాబా అన్నారు. అంటే అది నిజంగా ఒరిజినల్ సూర్యుడిని మనం ఏదైతే పూర్ణ సత్యం ఏదైతే అయిందో అది మనం చూడడానికి మనకి ఈ యొక్క గ్రాస్ సరిపోదు అనమాట. అంటే ఈ యొక్క స్థూల దృష్టి సరిపోదు మనకి. దానికి మనకి మనోనేత్రం మళ్ళీ ఆయనే మనకి ప్రసాదించాలి. ఆ మన మూడో నేత్రాన్ని మనకి ప్రసాదించాలి. సో అది యాక్చువల్లీ ఇక్కడ చూడండి, అంటే ఎవ్రీథింగ్ మనం ఏది చూసేది ప్రతి ఒక్కటి సత్యంలో భాగమే. మనం చూస్తూనే సత్యంలో భాగమే, కానీ ఏది కూడా పూర్ణ సత్యము కాదు. We all remember events differently. We remember according to who we are, and memory accommodate as it created through our personal samskaric filters. ఇక్కడ మన అందరం కూడా మనకి ధారణా శక్తి, మనకి ఏదైతే స్మృతి ఉందో అందరికీ జ్ఞాపక శక్తి, ఆ స్మృతి, ఆ ధారణా శక్తి ఏదైతే ఉందో అందరికీ కూడా అందరికీ వివిధ రకాలుగా ఉంటుంది. ప్రతి ఒక్క కారణం ఏంటంటే మన సంస్కారములు మనం ఏదైతే గుర్తుపెట్టుకోవాలో దాన్ని గుర్తుపెట్టుకుంటాం. అయితే ఇప్పుడు ఒక సందర్భం ఉంది, ఆకాశం నీలంగా ఉంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంది. ఆకాశం నీలంగా ఉంటుంది అనే ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని ఒక వ్యక్తి ఆకాశంని మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు, ఒక వ్యక్తి ఆ నీలం అనే మాటనే గుర్తుపెట్టుకుంటాడు. చూడండి, నీలం అనే మాటను గుర్తుపెట్టుకుంటాడు, ఒక వ్యక్తి ఆకాశం అనే మాటను గుర్తుపెట్టుకుంటాడు. అంటే నేను ఉదాహరణకే చెప్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్. అంటే వాడి సంస్కారములను బట్టి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడు ఏది గుర్తుపెట్టుకోవాలో అది గుర్తుపెట్టుకుంటూ ఉంటాడట. అంటే వాడి ధారణా శక్తి వాడి యొక్క సంస్కారములపై ఆధారపడి ఉంటుందన్నమాట. వాడి యొక్క సంస్కారములు ఏం చేస్తాయంటే వాడు ఏది స్మృతి వాడు ఏదైతే జ్ఞాపకం ఉంచుకోవాలా దాన్ని వడపోస్తుందిట. ఆ సంస్కారాలు వడపోసేస్తాయి. వాడు ఏది గుర్తుపెట్టుకోవాలో అదే వాడి దగ్గర ఉంటుంది, మిగతావన్నీ మర్చిపోతాడు అనమాట. వాడి ధారణా శక్తి ఆ విధంగా ఉంటుంది. సో కాబట్టి దస్ there are many versions of the same story with as many twists and turns and outcomes as the number of tellers of the tale. అందుకని అనేక మంది, అంటే ఒకటే
కథని అనేక మంది ఎవరైతే కథకులు ఉంటారో వాళ్ళు అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. వాళ్ళ కథనం వేరే వేరేగా ఉంటూ ఉంటుంది ప్రతి ఒక్కరిది కూడా. వాళ్ళు వివిధ రూపాల్లో చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇట్ ఆల్సో మస్ట్ బి సెడ్ దట్ Irut would change the emphasis or point of a storytelling depending on whom he was telling to, the individual level of understanding and receptivity, and the way that particular story might relate to a larger theme under discussion. అంటే ఇరుచ్ గారు ఏ విధంగా ఆయన కథ చెప్పేవారంటే, ఆయన ఏ విధంగా అయితే అంటే ఎవరైతే కథ వింటూ ఉన్నాడో అతని యొక్క అవగాహన శక్తిపై, అవగాహన శక్తి అంటే ఎవడైతే కథ వింటున్నా, ఇప్పుడు నేను ఉన్నాను, నా అవగాహన శక్తి ఎంతుందో దానిని బట్టి ఇరుచ్ గారు ఆ కథను చెప్తూ ఉండేవారట. అదే విధంగా నేను ఎంతవరకు దాన్ని అర్థం చేసుకోగలను అంటే దాన్ని రిసెప్టివిటీ అంటారు. అంటే దాన్ని అంటే నేను ఎంతవరకు దాన్ని గ్రహించగలను, అది నేను ఎంతవరకు నాలో ఆ గ్రహణశీలత ఉంది అనే అంశముతో ఇరుచ్ గారు ఎప్పుడూ కూడా ఆ కథని చెప్తూ ఉండేవారట. ఆయన ఎప్పుడు అంటే ఆ కథలో ఉన్న ఆయన కథలో ఉన్న ముఖ్య అంశమును చెప్తూ ఉండేవాడు. ఆయన ఆ విధంగా చెప్తూ ఉండేవారు. ఫ్రమ్ ఇరుచ్'s perspective, these stories had no intrinsic worth other than the extent to which they would help his listeners better understand what it is meant to live with Meher Baba and to serve him. అయితే ఇరుచ్ గారి యొక్క దృష్టికోణంలో మాత్రం ఈ యొక్క కథలకి ఏమాత్రం విలువ లేదుట, ఎప్పుడు కూడా విలువ లేదుట. ఒకే ఒక్క విలువ అన్నమాట. ఆ కథను ఏంటంటే బాబాతో జీవించడం అంటే ఏంటి, ఆయనకి సేవ చేయడం అంటే ఏమిటి అనేది తప్పించి ఆ కథకి మరో విలువ లేదు అనే ఆయనే ఇరుచ్ గారి యొక్క దృష్టికోణం ఉండేది ఎప్పుడు కూడా. ఇరుచ్ గారు అనేక కథలు చెప్పారు. అనేక కథలు చెప్పినా ఆయన ఎప్పుడూ కూడా ఏ పాయింట్ మీదే ఆయన చెప్తూ ఉండేవారంటే బాబా ఏదైతే బాబాతో జీవించడం, బాబాతో జీవనం ఎలా ఉంటుంది, అదే విధంగా బాబాతో ఆ బాబాకి ఏ విధంగా సేవ చేయాలి అనే విషయం పైన ఆయన ఎక్కువగా తన దృష్టి సారిస్తూ ఉండేవాడు. అండ్ దిస్ అండర్లయింగ్ పర్పస్ రిమైన్ ట్రూ వెదర్ హీ వాజ్ ఆన్సరింగ్ అవర్ క్వశ్చన్స్, చాటింగ్ విత్ us, ఆర్ మేకింగ్ ఎ న్యూ కమర్ ఫీల్ ఎట్ హోమ్. ఈ బాబాతో జీవించడం ఏ విధంగా ఉంటుంది, బాబాకి ఏ విధంగా సేవ చేయాలనే విషయమే ఎప్పుడూ ఆయన యొక్క మాటల్లో, ఆయన యొక్క చేతలలో ఈ రెండు విషయాలే ఉండేవి ఎప్పుడూ కూడా. అదే విధంగా ఒక కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే, కొత్త వ్యక్తి అంటే బాబా అంటే తెలియని ఒక కొత్త వ్యక్తి ఎవరైనా వస్తే, ఆ కొత్త వ్యక్తికి తన స్వగృహంలోనే ఉంటున్నట్టు ఆయన భావింపజేసేవాడు అన్నమాట ఎప్పుడు కూడా. అంటే ఏదో కొత్త ప్రదేశంలో ఉంటున్న భావన ఆయన కలగజేసేవాడు కాదు. ఎప్పుడూ కూడా అది తన సొంతింట్లో తాను ఉంటూ బాబా గురించి వింటున్నాను అనే భావన కలగజేసేవారు ఇరుచ్ గారు ఎప్పుడూ కూడా. ఇరుచ్ believed that a verbatim transcription does not always convey what the speaker intended. Sometimes we used to run on sentences, stop in the middle of a thought, then go back and pick up an earlier thread from the conversation, even occasionally say the opposite of what we mean. Yet those who are listening to and watching the one telling the story understand what is being said because of the context, the facial expressions, simply the totality of the experience. ఇరుచ్ గారు ఎప్పుడూ కూడా ఆ మౌఖికంగా ఏదైతే మౌఖికంగా ఏదైతే ఆయన చెప్తూ ఉన్నాడో అది ఆయన తన యొక్క భావాన్ని ఎప్పుడు ఆయన మనసులో ఉన్న భావం కాదుట అది యాక్చువల్లీ. అయితే ఆయన ఏ విధమైన వాక్యాలు ఉపయోగించేవారో, ఏ విధమైన మాటలు ఉపయోగించేవారో, ఆయన ఏ విధమైన మౌఖికమైన ఏ విధమైన సౌజ్ఞలు, ఆయన మొహంలో ఉన్న భావాలు, ఇవన్నీ కూడా ఎవరైతే అక్కడ వినేవాళ్ళు, శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పదలుచుకున్న ఏదైతే విషయం ఉందో అది అందరికీ అవగాహన అయిపోయేదిట. మొత్తానికి అది అవగాహన అయిపోయేది వాళ్ళందరికీ కూడా, వాళ్ళందరికీ కూడా. అంటే ఒక్కొక్కసారి మధ్యలో ఒక్కొక్క దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవారు. అయినా సరే ఈ భావాల వల్ల, ఈ మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ వల్ల, ఆయన ముఖంలో ఏ విధమైన వ్యక్తం చేస్తున్న ఆయన వ్యక్తీకరణల వల్ల ఆ శ్రోతలందరికీ కూడా అర్థమైపోయి వాళ్ళకి మొత్తం ఆ భావం తాలూకు పరిపూర్ణత వచ్చేసేదన్నమాట. మొత్తం పరిపూర్ణమైన భావం వాళ్ళకి అందేది. ఆయన ఏం చెప్తున్నారో అది అందేదిట అది ఎప్పుడు కూడా.
These elements were crucial to Iru's job as Baba's interpreter, and Baba wanted it that way. బాబా ఎప్పుడు కూడా ఆయన చెప్పదలుచుకుంది ఆ విధంగానే చెప్పేవారు, ఎప్పుడు ఆ విధంగా కావాలనుకునేవారు. అంటే ఆయన చెప్పేదేదో కూడా, ఇప్పుడు బాబా దగ్గర ఉండేవాళ్ళు చూడండి, మనకి బాబా ఏమనేవారు, బాబా వాళ్ళతో మాట్లాడేవారు కాదు, కానీ ఎంతో మంది, సుమారుగా మీరు లార్డ్ మెహర్ ఖాన్ చదివితే కనీసం ఒక 100 మంది అయినా సరే, మీకు 100 ఇన్స్టెన్సెస్ కనబడతాయి లార్డ్ మెహర్ లో మినిమం. అంటే మినిమం ఒక 100 కనబడతాయి. ఏంటా ఇన్స్టెన్సెస్ అంటే, ఆ సందర్భాలు ఏంటవనంటే, బాబా మా ఎదురుగుండా ఉన్నారు, ఆయన మౌనంగా ఉన్నారని మాకు ఎప్పుడు అనిపించలేదంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ ఒక్క ఇన్స్టెన్స్ మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క మనకి లార్డ్ మెహర్ చదువుతూ ఉంటే అనేక సందర్భాల్లో ఈ విషయం వస్తూ ఉంటుంది. అంటే బాబా ఆయన డైరెక్ట్ గా ఆయన సంజ్ఞలతో ఆయన చెప్పేస్తూ ఉంటే కొంతమందికి అర్థమైపోయి, కొంతమందికి ఇరుచ్ గారు ఆయన చెప్తూ ఉంటే ఇరుచ్ గారి యొక్క ఏవైతే సంజ్ఞలు ఉన్నాయో దాని ద్వారా కూడా అర్థం చేసుకుంటూ ఉండేవారు, ఆయన మాటల ద్వారా అర్థం చేసుకుంటూ ఉండేవారు. బాబా భౌతికంగా లేనప్పుడు ఇరుచ్ గారి యొక్క ముఖ కవళికలను బట్టి ఆయన ఏ భావాన్ని ఆయన అందజేస్తున్నాడో ఆ భావాన్ని వాళ్ళు గ్రహించేవారు అన్నమాట. సో ఈ విధంగా అంటే బాబా కూడా అలాగే కావాలనుకునేవారు ఎప్పుడు కూడా. But a verbatim transcript does not always convey what the speaker was trying to say. Yes, the words are there, but often if it is the trimmings, the expressions, the context that make the words meaningful. In writing this book as much as possible, I have tried to use Iruch's words and expressions to create the atmosphere. అంటే ఆవిడ అంటుంది ఇలాగా, ఏ విధంగా అంటున్నదంటే, ఈ పుస్తకం రాయడానికి నేను ఇరుచ్ గారి మాటలని, ఆయన ఏవైతే పలికేరో పదాలని, ఆయన మాటలని ఆయన పదాలని మాత్రమే, అంటే ఆయన ఏ విధంగా వ్యక్తీకరించారో ఆయన భావాన్ని, ఆ పదాలని మాత్రమే నేను చాలా మట్టుకు వాడాను. అయితే అది నేను మౌఖికంగా ఇరుచ్ గారి దగ్గర నుంచి వింటున్నవన్నీ కూడా ఈ పుస్తకంలో రాయడం దాదాపుగా దానికి అసాధ్యం అనమాట. అంటే ఆయన చెప్పినట్టు రాయడం దాదాపుగా అసాధ్యం. అది అసాధ్యం, మనకి ఆ విధంగా రాయలేం. అయితే ఆయన యొక్క ఆయన ఏ విధంగా అయితే చెప్తున్నారో ఆ విధంగా చెప్పడాన్ని నేను దీంట్లో ఈ పుస్తకంలో వ్యక్తీకరించాను అన్నమాట. ఏంటంటే ఆయన మాటల్ని ఆయన వ్యక్తీకరణల్ని ఈ పుస్తకంలో మాక్సిమం చాలా మట్టుకు నేను ఉంచడానికి ప్రయత్నించాను. ఓవర్ ద ఇయర్స్ టైమ్ అండ్ అగైన్ Iruch would tell me that most important thing is to retain and convey the essence. ఎప్పుడు కూడా చాలా కాలం నుంచి ఇరుచ్ గారు నాకు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉండేవారు, అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏంటి ఆ ముఖ్యమైన అంశం ఏంటంటే, అన్నిటికన్నా ముఖ్యమైన అంశము ఏంటంటే, నువ్వు ఏదైతే కథ చెప్తూ ఉన్నావో ఆ కథ తాలూకు నీకు ఎసెన్స్, అంటే దాని యొక్క సారాంశం ఏదైతే ఉందో ఆ సారాంశాన్ని మాత్రము ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు అది మారకూడదు అనమాట. ఆ సారాంశం ఎప్పుడు మారిపోకూడదు, అంటే దాని యొక్క స్వభావం మారిపోకూడదు. మనం ఏదైతే సారం చెప్తున్నామో ఆ సారాంశం తాలూకు స్వభావం మారిపోకూడదు అన్నమాట. దాని స్వభావం మారిపోకూడదు, అంటే దాన్ని ఏదైతే చెప్పాలనుకుంటున్నామో చెప్పగలగాలి. ఫర్ ఇన్ హిస్ లైఫ్ విత్ మెహర్ బాబా he also became witness to the various interpretations given to Baba's gestures. బాబాతో తన జీవితంలో ఆయన ఒక సాక్షిగా మారాడు. బాబా యొక్క సంజ్ఞలకి ఆయన ఒక సాక్షిగా మారిపోయాడు అనమాట. ఇరుచ్ గారు ఒక సాక్షి, బాబా అంతే కదా. మరి బాబా ఆయన సంజ్ఞలతో ఆయన చెప్తూ ఉంటే బాబా ఇరుచ్ గారు తన మాటల్లో ఆయన వ్యక్తం చేసేవారు బాబా యొక్క సంజ్ఞలని. సో బాబా యొక్క సంజ్ఞలకి ఆయన సాక్షిగా మారాడు అనమాట. యాజ్ ద ఇంటర్ప్రిటర్ thus, so okay, and to understand and what he came to understand through these circumstances was that what mattered most was to convey the intent and meaning. For Baba often allowed these differences to be there. ఎప్పుడు కూడా బాబా చెప్తూ ఉండేవారట, అంటే దాని తాలూకు ఆ యొక్క ఆ తాత్పర్యం ఏదైతే ఉందో ఆ తాత్పర్యం మీదే దృష్టి ఉండాలి, అంటే దాని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం మారకూడదు అన్నమాట. ఇప్పుడు బాబా ఏదైతే వ్యక్తం చేశారో ఆ ఉద్దేశాన్ని మార్చకుండా చాలా మట్టుకు ఆయన యొక్క పదాలలోనే, బాబా పదాలలోనే ఇరుచ్ గారు ఎప్పుడు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఈయన కూడా ఆయన బాబా ప్రత్యక్షంగా లేనప్పుడు కూడా ఆ విధంగానే ఎప్పుడు బాబా యొక్క పదాలనే ఉపయోగించేవారు.
సో దాని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా ఆ తాత్పర్యం, ఆ ఉద్దేశం ఎప్పుడు ఆ భావం మారకూడదు అనే ఉద్దేశం అన్నమాట. ఆయనది ఎప్పుడు భావం మారకూడదు అనే ఉద్దేశంట. అయితే బాబా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న తేడాలు వచ్చినా కానీ బాబా కూడా ఏమనేవారు కాదట. అంటే చిన్న చిన్న తేడాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను నేను ఒకటి చెప్తాను అనే దానికి రెండు చిన్న చిన్న తేడా వస్తుంది. చెప్తాను అని కొంచెం చిన్న తేడా వచ్చినప్పుడు బాబా ఏమనేవారు కాదు అటువంటి వాటికి. Thus, in addressing the concept of authenticity, this factor takes center stage. దాని ఆథెంటిక్ అంటే దాన్ని ఇప్పుడు దాన్ని ఏమంటారంటే దాని ప్రామాణికతని మనం కానీ తీసుకున్నట్టయితే ఈ విషయం ఏదైతే అంటే ఈ బాబా ఏ మాట అయితే ఏ మాట అయితే ఉపయోగించాలో అంటే దాని ఉద్దేశాన్ని మార్చకుండా ఎప్పుడూ కూడా ఇరుచి గారు మాట్లాడి ఎప్పుడు బాబా యొక్క సౌమ్య యొక్క ఉద్దేశాన్ని ఎప్పుడు మార్చేవారు కాదు. ఆ ఉద్దేశాన్ని మార్చకుండా ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. బాబా దాన్ని ఎప్పుడు కూడా సరే అంటూ ఉండేవారు. బాబా ఎప్పుడు కూడా ఈ దీంట్లో బాబా యొక్క ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఈ ప్రామాణికత అదొక ముఖ్యాంశం అయిపోయిందన్నమాట. అంటే ఎప్పుడు బాబా యొక్క సౌమ్యని ఆయన ఎప్పుడు కూడా తేడా లేకుండా వ్యక్తం చేసేవాడు. దాని తాత్పర్యాన్ని కరెక్ట్ గా బాబా యొక్క ఉద్దేశాన్ని దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా వ్యక్తం చేస్తూ ఉండేవారు అనమాట. యాజ్ ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ బాబాస్ బోర్డ్ జెస్చర్స్ అండ్ యూనిక్ ఆల్ఫాబెట్స్, ఇరుచ్ డిడ్ నాట్ ఆల్వేస్ యూస్ ద సేమ్ వర్డ్స్ టు ఇంటర్ప్రిట్ ద సేమ్ జెస్చర్. అయితే బాబా యొక్క అనువాదకుడుగా అంటే ఆయన యొక్క ఇంటర్ప్రిటర్ గా ఆయన యొక్క సౌజ్ఞలను ఆయన ఇంటర్ప్రిట్ చేసే అతనుగా ఇప్పుడు ఏమైతుందంటే ఆయన ఒక్క నిమిషం బాబా యొక్క బాబా యొక్క సౌజ్ఞలకి వ్యాఖ్యానం చెప్తున్న వాడిగా బాబా యొక్క సౌజ్ఞలకి ఆయన యొక్క ఆల్ఫాబెట్ బోర్డు అంటే ఆ బాబా యొక్క అక్షర ఫలకమై ఆయన ఒక్కొక్కసారి సందర్భానుసారంగా ఆ బాబా యొక్క సౌజ్ఞని వేరే వేరే సందర్భాల్లో వేరే వేరేగా ఆయన వ్యక్తం చేస్తూ ఉండేవాడు. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన అంశం. అంటే ఇది ఎందుకు ఈ కష్టమైన అంశం ఏమైందంటే ఇది ఇప్పుడు ఒకానొక సందర్భంలో బాబా ఒక మాటను ఉపయోగించారు. ఆ మాట తాలూకు అర్థం ఒకలాగుంటుంది. అయితే అదే మాట అదే సౌజ్ఞని అంటే ఒక సౌజ్ఞని ఇలా సున్నా చుట్టడం ఒక సౌజ్ఞ అన్నమాట. ఆ సున్నా చుడుతూ ఉంటే చాలా బాగుంది అనే ఒక సౌజ్ఞ వస్తుంది. ఇంకో సందర్భంలో బాబా ఈ వేలుతో చూపించడం ఏంటంటే ప్రపంచాన్ని చూపిస్తూ ఉండేవారు. సో ఈ రెండింటిని ఆ సందర్భానుసారంగా ఇరుచు గారు ఆయన వ్యాఖ్యానిస్తూ ఉండేవాడు. ఆయన అది ముఖ్యమైన అంశం అన్నమాట దీంట్లో. అంటే ఇరుచి గారు సందర్భానుసారంగా బాబా యొక్క సౌజ్ఞలకి వ్యాఖ్యానం చేస్తూ ఉండేవాడు ఆయన. సో దానిని కూడా చెప్తూ ఉన్నారు. In different settings, different contests and with different lovers, the meaning behind the same gesture might have disparate connotations. అంటే వివిధ సందర్భాల్లో అండ్ అప్పుడు ఒక్కొక్క చోట సపోజ్ డెహ్రాడూన్ లో ఉన్నప్పుడు ఒకలా చెప్పేవారు. అంటే ఒకే సౌజ్ఞకి డెహ్రాడూన్ లో ఉన్నప్పుడు వేరే అర్థం వచ్చేది, మేరాబాద్ లో ఉన్నప్పుడు వేరే అర్థం వచ్చేది. అంటే ఆ ప్లేస్ వల్ల కాదు, ఆ పరిస్థితుల వల్ల. అంటే వివిధ పరిస్థితుల్లో వివిధ సందర్భాల్లో వివిధమైన ప్రేమికులతో ఒకే సౌజ్ఞని వివిధ రూపాల్లో చెప్తూ ఉండేవారు బాబా. అదే విధంగా ఇరుచి గారు ఆ సందర్భానుసారంగా బాబా యొక్క సౌజ్ఞని అర్థం చేసుకొని బాబా చెప్పిన సౌజ్ఞ యొక్క నిజమైన అర్థాన్ని ఆయన కన్వే చేస్తూ ఉండేవాడు. ఆయన దాన్ని ఆ అర్థాన్ని అంటే బాబా యొక్క సౌజ్ఞ యొక్క అర్థాన్ని ఎవరైతే ఆ శ్రోత ఉన్నాడో ఆ శ్రోతకి తెలియజేస్తూ ఉండేవారు ఇరుచి గారు. Adding to the mix was Baba's habit of speaking in variety of languages while using the board on his alphabet to convey his thoughts. Baba might begin a discourse or conversation in English, switch in the mid-sentence to Gujarati, throw in a Persian or Urdu word, return to English, and end his thought using Hindi or Marathi. చూడండి ఇక్కడ బాబా ఎంత కష్టమో. బాబా ఇప్పుడు మనం మామూలుగా ఒకే ఒక భాషని ఉన్నట్టుగా చెప్పడమే చాలా కష్టం. ఇప్పుడు ఇంగ్లీష్ ఎవరైనా చెప్తూ ఉన్నారు, అక్కడ ఇంగ్లీష్లో ఎవరైనా మాట్లాడుతున్నారు, ఆ మాట్లాడిన మాటలని
అది మనం తెలుగులోకి ఇక్కడ అనువదించడం చాలా కష్టం. వాళ్ళు మాట్లాడింది యాజ్ ఇట్ ఈజ్‌గా తెలుగులో అనువదించడం చాలా కష్టం. పోనీ అది కొంచెం ఈజీ అయింది అనుకుందాం. ఆ వ్యక్తి సంజ్ఞలు ఉపయోగించాడు. సంజ్ఞలు అంటే సైన్స్ ఉపయోగించారు సంజ్ఞలు బాబాలాగా మౌనంగా ఉండి సంజ్ఞలు ఉపయోగించాడు. ఆ సంజ్ఞని ఏదో రకంగా మనం మేనేజ్ చేసి ఏదో మూగ చెవిటి భాష నేర్చుకుని మొత్తానికి ఆ సంజ్ఞల్ని మనం చెప్పగలం. ఏదో ఒక భాషలో మనం చెప్పగలం. అయితే ఆ సంజ్ఞ చేసిన వ్యక్తి ఏమవుతుందంటే ఆ సంజ్ఞని మనకి ఇంగ్లీష్ భాషలో అయితే మనం అర్థం చేసుకోగలం. కానీ ఆ సంజ్ఞ చేసే వ్యక్తి ఒక సంజ్ఞని ఇంగ్లీష్ భాషలో, ఒక సంజ్ఞని హిందీ భాషలో, ఒక సంజ్ఞని గుజరాతీ భాషలో చెప్తే ఏ విధంగా ఉంటుంది? అర్థం చేసుకోగలమా మనం? ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి దీన్ని. కానీ బాబా ఏం చేసేవారట? ఆయన ఒక ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు, ఆయన ఒక సందేశాన్ని ఇచ్చేటప్పుడు ముందు ఇంగ్లీష్‌లో ప్రారంభించేవారు. ఈ లోపల సడన్‌గా గుజరాతీ మధ్యలో దాంట్లో గుజరాతీలో చెప్తూ ఉండేవారు. ఆ గుజరాతీలో చెప్తూ ఉండేసరికి రుచి గారు వెంటనే కూడా గ్రహించేవారు గుజరాతీ అని. గ్రహించిన వెంటనే ఆ మధ్యలో ఒకటో రెండో పర్షియన్ పదాలొచ్చేవి. పర్షియన్ పదాలో లేకపోతే ఉర్దూ పదాలో వచ్చేవి. బాబా పర్షియన్‌లోనో, ఉర్దూలోనో వెళ్ళిపోతూ ఉండేవారు మధ్యలో. అంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఇంగ్లీష్ అయిపోయింది. తర్వాత గుజరాతీ అయింది. తర్వాత ఇంగ్లీష్ అయింది. ఇంగ్లీష్ అయిపోయిన వెంటనే ఫైనల్‌గా లాస్ట్‌లో ముగించేటప్పుడు బాబా హిందీలోనో, మరాఠీలోనో ముగించేవారు. అంటే ఎన్ని భాషలు యూజ్ చేశారు చూడండి. ఇంగ్లీష్, గుజరాతీ, పర్షియన్, ఉర్దూ, ఆ తర్వాత హిందీ, మరాఠీ. 6 భాషలు యూజ్ చేశారు. అంటే ఆ వ్యక్తికి 6 భాషలు వచ్చుండాలి. హిరుచి గారికి 6 భాషలు 6 భాషల మీద పట్టుండాలి. అదే విధంగా బాబా యొక్క సౌజ్ఞని ఏ భాషలో ఆయన చెప్తూ ఉన్నారో, ఆ భాష యొక్క సౌజ్ఞని ఆయన అర్థం చేసుకొని ఉండాలి. ఎంత కష్టమైన పనో ఒక్కసారి మనకు ఆలోచిస్తే తెలుస్తుంది ఆ విషయాన్ని. అంటే మనకు ఒక భాషలోనే మనకొక సౌజ్ఞని మనం అర్థం చేసుకోలేము. అదే విధంగా నిన్న మనకి దాంట్లో కనిపిస్తుంది క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే దాంట్లో పోకాల్ అని అనిపిస్తుంది ఒకటి కనిపిస్తుందన్నమాట. ఆ పోకాల్ అని అన్న వెంటనే మనకి ఏం కనిపిస్తుంది? పోకాల్ అన్న వెంటనే శూన్యం కనిపిస్తుంది. ఆ శూన్యానికి బాబా ఆ గుజరాతీలో ఇలా సున్నా చుట్టేవారన్నమాట. సున్నా చుట్టూ మనం చేత్తో బాగుంది అంటాం చూసారా? భేష్ అని అంటూ ఉంటాం మనం ఇలా చేతి అంటే మన చూపుడు వేలు, మన ఈ బొటన వేలు ఇలా దగ్గరికి తీసుకొచ్చి శూన్యం చూపించేవారు. ఏమీ లేదని. ఆ పదానికి ఒకసారి భేష్ అని బాగుందని వస్తుందన్నమాట. ఒకసారి పరిపూర్ణత్వం అనే అర్థం వస్తుంది. ఆ భేష్ అనే సౌజ్ఞకి ఒకసారి చాలా బాగుందంటారు. చాలా బాగుందని ఇలా సున్నా చుట్టి చెప్పడం. ఇంకోసారి అది పరిపూర్ణత్వం వస్తుంది. ఇంకోసారి విశ్వం అనే మాట వస్తుంది. ఇంకోసారి శూన్యం అనే మాట వస్తుంది. సో ఈ 4 అర్థాలు ఇది రుచి గారు చెప్పింది మనకు ఆ వీడియో కూడా ఉంది. మనకు ఆన్‌లైన్‌లో వీడియో ఉంది. ఐ థింక్ సో మెరాబాద్‌లో వీడియోలో మనకు చూపిస్తారు ఈ విషయాన్ని. సో అంటే అన్ని రకాలుగా ఆ అంటే ఆయనకి అంటే వీటిల్లోంచి మనకేం అర్థం అవుతున్నారు? ఏంటి అర్థం అవుతుందంటే ఆ మెహర్ బాబా అనే భగవంతుడిపై ఆయన యొక్క దృష్టి అంటే బాబా మీద ఆయన యొక్క దృష్టి ఎంత లోతుగా నిలిపాడో అనే భావం మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే మనం ఏదైతే మనకి ఎంత అమితమైన ఇష్టమైన దాని గురించో మనం చెప్పగలం. అమితంగా ఇష్టపడే దాని గురించి. అంటే ఆయన ఎంతలాగా ఆయనలో మెహర్ బాబాలో లీనమైపోయాడో అనే భావాన్ని మనకి ఇక్కడ అర్థం అవుతున్నది రుచి గారు ఈ యొక్క పారాగ్రాఫ్ వల్ల మనకు అర్థం అవుతూ ఉంటుందన్నమాట. The interpreter has to grasp more than the words Baba was using. Paramount was to convey the essence, the intent behind the choice. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే ఈ వ్యాఖ్యానించేవారు ఎవరైతే ఈ మాట్లాడేవాడు ఎవరైతే ఉన్నాడో ఆ సంజ్ఞలతో ఈ గ్రహించేవాడు ఎవరైతే ఉన్నారో అనువాదకుడు ఎవరైతే ఉన్నాడో అతని ఏంటంటే ముఖ్యంగా ముందు ఆ భావాన్ని గ్రహించగలగాలి. ఆ భావాన్ని ఆ భావంలో ఉన్న సందేశాన్ని యథాతథంగా ఆ భావంలో ఉన్న సందేశాన్ని చెప్పగలగాలి. ఆ విధంగా మెహర్ బాబా యొక్క సౌజ్ఞలలో ఉన్న ప్రతి భావాన్ని చెప్పగలిగిన వాడే విరుచ్ జసవాలా. ఆయన అది అన్నమాట. ఆయన గురించి అంటే 20 సంవత్సరాలు ఆయనతో విరుచ్ గారితో ఉన్నప్పుడు ఆవిడకి కలిగిన ఒక గొప్ప విషయం అన్నమాట. The challenge facing me was how to preserve that feeling of immediacy and intimacy. నాకు అన్నిటికన్నా ముఖ్యమైన ఛాలెంజ్ అన్నమాట. అన్నిటికన్నా నాకు ఛాలెంజ్ ఏంటంటే ఆయనతో ఇరుచి గారితో ఉన్నప్పుడు ఆయన ఏదైతే ఆయన ఏ విధమైన
ఆ భావంతో చెప్పారో, ఆ ఏ విధమైన అనుభూతితో చెప్పారో, ఆ అనుభూతిని యథాతథంగా ఆ అనుభూతి మనకు కలిగేటట్టు, ఆయన ఏ విధమైతే అనుభూతి పొందాడో ఆ అనుభూతి మనకి కలిగేటట్టు, మనం బాబాకి అత్యంత దగ్గరగా ఉన్నాము అనే భావన కలిగించేటట్టు చెప్తూ ఉండేవాడు ఇరుచు ఎప్పుడు కూడా. ఆయన మాటలు మీరు ఎప్పుడైనా వింటే బాబాకి అత్యంత దగ్గరగా ఉన్నాము అనే భావన కలుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆయన లాంగ్వేజ్ వినండి ఎప్పుడైనా. అయితే ఐ హావ్ ట్రైడ్ టు కీప్ ఇరుచ్ స్టోరీస్ ఇన్ ద సేమ్ టెన్స్ ఇన్ విచ్ హీ టోల్డ్ దెమ్, అండ్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ హీ యూస్ టు ప్రెజెంట్ టెన్స్ వెన్ స్పీకింగ్ ఇన్ మండలి హాల్. అయితే ఇరుచ్ గారు ఎప్పుడూ కూడా ఆయన ఏ విధమైన దాన్ని అంటే ఏ విధంగా చెప్పారు ఇరుచు గారు, నేను అది యథాతథంగా ఆయన యొక్క మాటల్ని ఈ పుస్తకంలో ఉంచడం జరిగింది. అదే ఆయన ఏ విధంగా అంటే ఆ క్రియ యొక్క కాలం ఏ విధంగా ఆయన ఉపయోగించారో అదే క్రియ యొక్క కాలాన్ని నేను ఉపయోగించడం జరిగిందనమాట. అంటే ఆయన ప్రెజెంట్ టెన్స్ నేను యూజ్ చేశారు, అంటే ఆ వర్తమాన కాలాన్ని నేను వాడారు. ఆయన వర్తమానంలో ఆయన బాబాతో ఉన్న, బాబా అక్కడ ఎదురుగుండా ఉన్నారు, బాబా చెప్తున్నారు అనే భావన కలిగించేటట్టు చెప్పేవాడు మండలి హాల్లో ఆయన కథలన్నీ కూడా. నేను అదే భావాన్ని నేను చెప్పడానికి ప్రయత్నించాను అని చెప్తున్నారు అనమాట ఆవిడ. అంటూ, ఫర్ దిస్ రీజన్ ద రీడర్ మే నోటీస్ ద టెన్స్ సమ్టైమ్స్ గోస్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఫ్రమ్ ప్రెజెంట్ టు పాస్ట్ అండ్ బ్యాక్ అగైన్, because that is how he told the stories. Unfortunately, there was no way I could adequately reproduce Iruch's captivating style. Even the videos of him don't truly capture the enthralling nature of his storytelling or the charm of his personality. అయితే ఒక్కొక్కసారి ఈరోజు ఏం చేసేవారంటే భూతకాలంలో కూడా చెప్తూ ఉండేవారు, ఒక్కొక్కసారి వర్తమాన కాలంలో చెప్తూ ఉండేవారు. అంటే ఇంతకుముందు జరిగిపోయినట్టు చెప్పేవారు ఒక కథని, ఒక్కొక్కసారి అదే జరిగిపోయినట్టు చెప్తూ ఉండి మళ్ళీ జరుగుతున్నట్టుగా చెప్పేవారు అదే కథని. సో అలాగ ముందుకి వెనక్కి ఈ యొక్క జరిగిపోయినట్టు జరుగుతున్నట్టు ఆ కథ అలా వెళ్తూ ఉండేసరికి మనం ఇరుచు గారు మాత్రమే ఆ విధంగా చెప్పగలరు. ఆయన మాత్రమే ఆయన యొక్క శ్రోతలందరినీ ఆకర్షించగలరు ఆ విధంగా. నేను ఈ పుస్తకంలో అది మొత్తం ఆ విధంగా ఆకర్షించే ప్రయత్నం అది నా వల్ల, అంటే అది ఆయన ఆ గుణాన్ని ఆ గుణాన్ని మాత్రం నేను ఇక్కడ తీసుకురాలేకపోయాను అంటుందన్నమాట. అంత ఆకర్షించే విధంగా, అంటే ఆవిడ గుర్తు పెట్టుకోలేకపోయింది ఇరుచు గారు ఏ విధంగా చెప్పారు అనే విషయాన్ని ఆవిడ గుర్తు పెట్టుకోలేదు. ఆ గుర్తు పెట్టుకోకుండా మనకేంటంటే, అంటే ఆయన మాక్సిమం ఆయన మాటలు యాజ్ ఇట్ ఈస్ గా ప్రెజెంట్ చేశారు. కానీ ఆయన యొక్క ఆయన ఆకర్షించే ఆయన కథ ఆకర్షిస్తుంది అందరినీ, శ్రోతలందరినీ ఆకర్షించే విధానాన్ని నేను తీసుకురాలేకపోయాను అంటుందన్నమాట ఆవిడ. I have interspersed material that is more biographical and historical, pertaining directly to episodes from his life with Meher Baba, with chapters that are more anecdotal, reflecting on the questions and themes he shared with pilgrims who came to Meherazad after Baba had dropped his physical form. అయితే నేను ఏదైతే ఈ యొక్క దీంట్లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క చరిత్ర, అంటే ఆయన యొక్క గత చరిత్ర, ఆయన తన బాబాతో తను గడిపిన జీవనాన్ని, అదే విధంగా కథల రూపంలో ఆయన మెహరాబాద్ మండలి హాల్లో చెప్పిన విధానాన్ని, ఆయన ఎవరైతే యాత్రికులు ఉన్నారో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానాన్ని, ఆయన భౌతికంగా తన భౌతిక రూపం విడనాడిన తర్వాత ఆయన మెహరాబాద్ లో ఆయన గడిపిన విశేషాలన్నిటిని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇదంతా కూడా నేను ఒక అంటే ఇది యథాతథమైన చరిత్ర కాకపోయినా, అంటే పూర్తి చరిత్ర కాకపోయినా, మీ అందరికీ ఆయన చెప్పిన విధానాన్ని తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటుందన్నమాట ఆవిడ. అంటూ, I have tried to provide rough dates for biographical sections, but as Iruch would admit throughout his life, dates were never his strong point. The reader will also find that his stories naturally jump back and forth throughout his life with Baba, because as Iruch recounted any one particular incident, his memory could often prompt another story elucidating the same thing, or developed one of the points within the story in order to deepen one's understanding of what was being discussed. ఆయన ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఆవిడ ఈ విధంగా చెప్తున్నారు ఏంటంటే, ఇరుచ్ గారు ఎప్పుడు కూడా ఒకే క్రమంలో చెప్తూ ఉండేవారు కాదుట. అదే విధంగా
ఆయన ఎప్పుడు కూడా డేట్లు కూడా ముఖ్యం కావంటూ ఉండేవారు. ఇరుచి గారు ఎప్పుడు కూడా డేట్లు ముఖ్యం కావు, బాబా ముఖ్యం, అక్కడ డేట్లు ముఖ్యం కావంటూ ఉండేవారు ఇరుచి గారు ఎప్పుడు కూడా. ఈ డేట్ నాడు బాబా వచ్చారు, ఈ డేట్ నాడు వెళ్ళారు అనేది అనేది ముఖ్యం కాదు అంటూ ఉండేవారు ఇరుచి గారు. అయితే ఆ విధంగా బాబా ఒక్కట్లే ముఖ్యం కాబట్టి ఆ కథలు మనకి ఆ ముందు బాబాని ఏ విధంగా, బాబా గురించి ఏ విధంగా ఆయన ఏమన్నారో ఏ విధంగా తెలియజేయాలనే అంశమే మనకి ముఖ్యం. సో దాని మీదే మనం దృష్టి పెడదాం అని అంటూ ఉండేవారు ఎప్పుడూ కూడా. సో అదే విధంగా ఒక్కొక్కసారి ఒక కథ నుంచి ఇంకో కథకు వెళ్ళిపోతూ ఉండేవారు ఇరుచి గారు. కారణం ఏంటంటే ఆ కథలో ఉన్న ముఖ్య అంశాన్ని రెండో కథలో దొరుకుతుందని ఈ కథ నుంచి ఆ కథకు కూడా వెళ్తూ ఉండేవారు. అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఆయన. ఆవిడ అంటూ ఉంది అదనమాట. సిన్స్ ఇరుచి చైల్డ్హుడ్ అకర్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్, హిజ్ ఎడ్యుకేషన్ వాస్ మోడల్డ్ ఆఫ్టర్ ద బ్రిటిష్ సిస్టమ్. ఆయన యొక్క చిన్నతనం అంతా, ఇరుచి గారి చిన్నతనం అంతా బ్రిటిష్ వారి కాలంలో జరిగింది కాబట్టి, ఆ బ్రిటిష్ వారి స్కూల్లోనే ఆయన చదవడం జరిగింది కాబట్టి అంత బ్రిటిష్ వాళ్ళ ఆయన ఆయన యొక్క దాన్ని ఏంటంటే ఆయన యొక్క విద్య అంతా కూడా ఆ బ్రిటిష్ వాళ్ళ దాంట్లోనే జరిగింది, ఆ బ్రిటిష్ హయాంలోనే జరిగింది. ద కరికులం రిఫ్లెక్టెడ్ దిస్ అండ్ హిస్ ఎగ్జామినేషన్స్ వర్ సెంట్ బ్యాక్ టు క్యాంబ్రిడ్జ్, ఇంగ్లాండ్ ఫర్ గ్రేడింగ్. ఆయన ఏదైతే ఆయన ఏ విద్యా విధానంలో అయితే ఆయన చదివాడో ఆ విద్యా విధానం అంతా బ్రిటిష్ వారి విద్యా విధానం. అదే విధంగా ఆయన పరీక్షలు కూడా బ్రిటిష్ వారి విద్యా విధానంలో పరీక్షలు రాశారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇరుచి గారి పేపర్స్ అన్ని కూడా కేంబ్రిడ్జ్ వెళ్తూ ఉండేవిటి, ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ కరెక్షన్ అయ్యి వస్తూ ఉండేవిటి ఆ పేపర్లన్నీ కూడా. I have tried to take this into account by using British spelling when he is speaking wherever possible and British expressions he would use when conversing. నేను ఈ పుస్తకంలో ఏం చేశానంటే ఇరుచి గారు ఏవైతే బ్రిటిష్ అంటే ఆ బ్రిటిష్ విద్యా విధానంలో ఆయన ఇంగ్లీష్ విద్య అంతా ఇంగ్లీష్ బ్రిటిష్ ఇరుచి గారు వాడిన ఆ బ్రిటిష్ ఇంగ్లీష్ ని ఆయన ఆ వ్యక్తీకరణని నేను ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నించాను. How we phrase things, what idioms we use and how formally or informally we speak have evolved over time and also by country. అంటే మనం ఏ విధంగా మాట్లాడతాం అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా మట్టుకు ఇప్పుడు తేడా చేస్తున్నది. ఇప్పుడు మీరు ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, ఈ కాలం వాళ్ళు మాట్లాడుతున్న ఇంగ్లీష్ని కానీ మీరు చూసినట్టయితే సగానికి సగం అంతా అమెరికన్ ఇంగ్లీషే ఉంటుంది. అది అంటే మాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. అంటే చెక్అవుట్ అంటాం అన్నమాట. మనం చెక్అవుట్ అంటే మన ఇండియాలో లాడ్జ్ నుంచి చెక్అవుట్ చేయడం అన్నమాట. అంటే మనకి ఇక్కడ మన భారత పరిభాషలో ఇంగ్లీష్ వాడితే చెక్అవుట్ అంటే బయటికి వెళ్ళిపోవడం, అంటే మనకి బయటికి వచ్చేయడం, ఒక లాడ్జ్ నుంచి ఎక్కడనో నివాసం నుంచి బయటికి రావడం. అదే విధంగా అమెరికాలో మీరు చెక్అవుట్ అంటే విసిరేయడం అండి బయటికి. సో ఈ విధంగా అంటే ప్రాంతాన్ని బట్టి ఆ ఏరియాని బట్టి ఏమవుతుందంటే ఆ యొక్క ఇంగ్లీష్ వాళ్ళ యొక్క ఇడియమ్స్ ఏవైతే వాళ్ళ యొక్క సామెతలు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. వాళ్ళ ఇంగ్లీష్ భాష విధానం కూడా మారుతూ ఉంటుంది కొంతవరకు. సో ఆ విషయాన్ని ఆ బ్రిటిష్ విధానం ఏదైతే ఇరుచి గారు మాట్లాడారో అదే విధానాన్ని నేను ఇక్కడ తీసుకొచ్చాను అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. ఇదంతా అంటే బ్రిటిష్ ఇంగ్లీష్నే ఈ పుస్తకంలో నేను వాడాను అని చెప్పేసి అంటున్నారు. అంటూ ఆవిడేమంటుందంటే ఇంకేమంటుందంటే, thus one may find in Iruch diary notes and correspondence expressions, word choice and phrasing that would now be considered ungrammatical, old-fashioned or perhaps obsolete. అందువలన ఇప్పుడు ఆయన బ్రిటిష్ వాడాడు కాబట్టి, బ్రిటిష్ ఇంగ్లీష్ వాడాడు కాబట్టి ఇప్పుడు ఆ ఇంగ్లీష్ ఎవడు వాడుకలో లేదు. సో అదేమైపోయింది, పురాతనమైన ఇంగ్లీష్ అయిపోయింది. సో అది ఎవడు వాడట్లేదు, అది అబ్సలీట్ అయిపోయింది. అబ్సలీట్ అంటే ఇంకెందుకు, పాతదైపోయింది అన్నమాట. అబ్సలీట్ అంటే పాతదైపోయింది, ఆ ఇంగ్లీష్ పాతదైపోయింది. సో అది వ్యాకరణాత్మకంగా లేదు అని చెప్పేసి వాళ్ళందరూ అంటూ ఉంటారు. Nevertheless, words and phrases can often become bridges that carry the reader across the gulf of time in a most appealing and fascinating manner and help us to understand more fully the era in which the individual lived. అయితే ఈ మనం ఏదైతే ఈ సామెతలు ఉన్నాయో, పదాలు ఉన్నాయో, ఆ సామెతలు ఉన్నాయో, ఇవన్నీ ఉన్నాయి, ఏవైతే అర్థాలు ఉన్నాయో, వాక్యాలు ఉన్నాయో, ఆ వాక్యాలని యథాతథంగా మనం కాని వాడినట్టయితే ఆయన ఏ కాలం వాడో అని చెప్పడానికి మనకి వీలుంటుంది అని అంటున్నారు. అంటే ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు వాడితే అది ఏ కాలంలో మనం వాడారో మనం చెప్పడానికి వీలుంటుంది అన్నమాట అది. సో ఫర్ దిస్ రీజన్ ఐ హ్యావ్ కెప్ట్ ద ఒరిజినల్ వర్డింగ్ వేర్ ఎవర్ పాసిబుల్, ఓన్లీ ఎడిటింగ్ ఫర్ క్లారిటీ.
Iruch's words are intended and have a gray rule on the left. The rule starts and ends with the diamond shapes, which indicate the beginning and end of the quote. సో ఇరుచ్ ఏవైతే చెప్పారో అదొక డైమండ్ షేప్ లో ఒక కోట్ లో ఆ తర్వాత చూపిస్తాడు. అది తర్వాత ఆ పుస్తకంలో మనం చూస్తాం. ఇది ఆయన ఇరుచ్ గారు చెప్పిన విషయాన్ని ఒక డైమండ్ షేప్ తాలూకు ఒక డైమండ్ షేప్ దాంట్లో నేను ఉంచడానికి ఆయన చెప్పింది చెప్పినట్టు యథాతథంగా ఆయన ఏదైతే చెప్పారో ఆయన చెప్పింది యథాతథంగా మీ ముందుకు తీసుకురావడానికి ఒక కోట్ అంటే ఒక డైమండ్ షేప్ లాంటి రెండు బాక్సుల్లో ముందు ఒక డైమండ్ షేప్ పెట్టి తర్వాత ఆయన మాటలు పెట్టి చివరిని ఒక డైమండ్ షేప్ పెట్టి మీ దగ్గరకు తీసుకురావడానికి నేను ప్రయత్నించాను అని చెప్పేసి ఆవిడ అంటుందన్నమాట. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇంకొక చిన్న ఇది రేపు మనకి దీని తాలూకు ఇంట్రొడక్షన్ ఇది అవుతుంది. అయిన తర్వాత మనం జస్ట్ రేపు ఒక ప్రొలోగ్ ఒకటి స్టార్ట్ చేయొచ్చు. వీలైతే రామకృష్ణ గారు బహుశా ఒకవేళ రాకపోతే బుధవారం నాడు ఆ రోజు కూడా ఎందుకు ఈ పేరు పెట్టాల్సి వచ్చింది, బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అనేది ఎందుకు ఈ పేరు పెట్టవలసి వచ్చింది అని చెప్పేసి దానికి కూడా చాలా అద్భుతంగా రాశారు ఆ విషయాన్ని కూడా. సో దాన్ని కూడా మనం అది కంప్లీట్ చేయొచ్చు రేపు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. జై బాబా అండి సుబ్రహ్మణ్యం గారు. జై బాబా. చక్కటి విషయాలను మాకు తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు ఇంకా సుశీల గారు ఒక 2 నిమిషాలు నామం చేయండి. తర్వాత అంతే హారతికి పుష్పలత గారు రెడీగా ఉండాలి. జై బాబా. సుశీల గారు ఒక 2 నిమిషాలు నామం చేయండి. సుశీల గారు. సుశీల గారు నా మాట వినిపిస్తోందండి? వినిపిస్తున్నారండి, వినిపిస్తున్నారు. జై బాబా. సుశీల గారు ఒక 2 నిమిషాలు నామం చేయండి. వాళ్ళకి అన్మ్యూట్ కావట్లేదేమో అండి. సరే వేరే వాళ్ళకి ఇవ్వండి. విజయ్ కుమార్ గారు, పుష్పలత గారు ఒక 2 నిమిషాలు నామం చేసి హారతి చేయండి. 1 నిమిషం మౌనం, తర్వాత హారతి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం భగవాన్, ఓం భగవాన్, ఓం భగవాన్ మెహర్ బాబా భగవాన్. ఓం భగవాన్, ఓం భగవాన్, ఓం భగవాన్ మెహర్ బాబా భగవాన్. బాబా భగవాన్, బాబా భగవాన్, బాబా భగవాన్ మెహర్. ఓం భగవాన్, ఓం भगवान मेहर बाबा भगवान. रामा भगवान, रामा भगवान, रामा भगवान मेहर बाबा भगवान. ओम भगवान, ओम भगवान, भगवान कृष्ण भगवान, कृष्ण भगवान ओम भगवान मेहर बाबा भगवान. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జై బాబా. ఒక నిమిషం మౌనం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.